డ్రంక్ అండ్ డ్రైవ్ బాధితుల నుండి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఇతరులను కోర్టులో హాజరుపరిచిన వ్యవహారం కరీంనగర్లో హాట్ టాపిక్ గా మారింది. ట్రాఫిక్ పోలీసులు తరచూ చేపట్టే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అక్రమాలు బయటపడ్డాయి. ఈ వ్యవహారంలో ఓ ఆర్ఎస్ఐ, 2 కానిస్టేబుళ్లను సిపి గౌస్ ఆలం సస్పెండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా చేపడుతుంటారు. కాగా ఇందులో చిక్కిన వ్యక్తుల నుంచి భారీ లంచం తీసుకుని వారికి బదులు మరో వ్యక్తిని కోర్టులో హాజరుపరిచారు. ఈ వ్యవహారంలో 3 పోలీసులపై సిపి గౌసాలం సస్పెన్షన్ వేటు వేశారు. ఈ వ్యవహారంలో ఆర్ఎస్ఐ శనిగల శ్రీకాంత్, కోర్ట్ డిస్పోజల్ కానిస్టేబుల్ సాయి, ట్రాఫిక్ స్టేషన్ రైటర్ కిరణ్ ను సిపి సస్పెండ్ చేశారు. సుమారు 130 కేసుల్లో 20 లక్షల వరకు అక్రమంగా వసూలు చేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా కోర్టును సైతం పోలీసులు తప్పుదారి పట్టించి అసలు నిందితుల స్థానంలో ఇతర వ్యక్తులని హాజరుపరిచారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణ నిర్వహించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్ఎస్ఐ శ్రీకాంత్ తో పాటు 2 ట్రాఫిక్ కానిస్టేబుల్ని సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై శాఖాపరమైన విచారణ కొనసాగుతుంది. పూర్తి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.